ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు మనం లూకా సువార్త 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో మనందరికీ ఎంతో సుపరిచితమైన ధనవంతుడు పేద లాజరు ఉపమానం ఉంది. దానికన్నా ముందు ఒక అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడి ఉపమానం ఉంది. రెండు ఉపమానాలు ఈ అధ్యాయంలో మనం వింటాము. శ్రద్ధగా ఆలకించండి. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 16వ అధ్యాయం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండ వల్ల రాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేం చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్టు ఏమి చేయవలెనో నాకు తెలియను అనుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించెను. నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుకులు అని వ్రాసుకొనమని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు విని వాణ్ణి మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులకు సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ప్రేసాస్లారా, ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తన ఇంటి బాధ్యత, తనకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన బాధ్యత ఒక అతనికి అప్పగించాడు. ఇతడు క్రమేణా మోసపూరితంగా వ్యవహరించాడని ఇతరుల ద్వారా యజమానుడికి తెలిసింది. తెలిసినప్పుడు యజమానుడు అతన్ని పిలిపించి, అయ్యా, ఏమిటి నువ్వు చేసింది? నీ లెక్కంతా నాకు అప్పచెప్పు, నీ అవినీతి లెక్కంతా నాకు అప్పచెప్పేసి వెళ్ళిపో అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇతనికి కూడా అర్థమైంది, ఈ యజమానుడు నన్ను ఉద్యోగంలో నుండి తీసివేస్తాడు. అయితే నేనేం చేయాలి? త్రవ్వలేను, అంటే కష్టపడి ఏ పని చేయలేను. అలాగని భిక్షం ఎత్తడానికి నాకు సిగ్గు. చూసారా ప్రియ విశ్వాసులారా, అడుక్కోవడానికి సిగ్గంట గాని అన్యాయం చేయడానికి సిగ్గులేదంట. మోసం చేయడానికి సిగ్గులేదంట గాని ఎదుటివారి దగ్గర చేయి చాచడానికి సిగ్గంట. అందుకే నా యజమానుడు నన్ను ఉద్యోగంలో నుండి తీసేసినా నేను మంచిగా బ్రతకాలంటే, నా భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు అనుకొని ఉద్యోగం నుంచి తన్ను తీసి వేసేలోపే ఒక పని చేస్తున్నాడు. అదేంటంటే యజమానుడికి అప్పు ఉన్న వారిని పిలిపించాడు.
పిలిపించి ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, నీకెంత అప్పు ఉంది అంటే, అయ్యా నాకు 100 మణుగుల నూనె నేను అప్పున్నానంటే, అయితే దాన్ని 50 చేసేయి, నీ చీటి తీసుకో 50 అని రాసుకో, నేను 50 మణుగుల అప్పున్నానని రాసి. ఇంకో అతన్ని పిలిచాడు, నీవెంత అప్పున్నావు అంటే, అయ్యా నేను 100 మాణికల గోధుమలు వచ్చి ఉన్నానంటే నువ్వు 80 రాసేసుకో, నీ చీటీలో 80 అని రాసేసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. ఎందుకంటే యజమానునికి నష్టం కలిగిస్తున్నాడు, కానీ ఒక అతనికి తన అప్పులో 50% మేలు చేస్తున్నాడు తీర్చాల్సిన అవసరం లేకుండా. మరొక అతనికి 20% తీర్చాల్సిన అవసరం లేకుండా సహాయం చేస్తున్నాడు. ఏంటంటే వారి దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు ఇతని ఆశ ఏంటంటే, నా దగ్గర ధనం ఉండగానే, నా దగ్గర ఉద్యోగం ఉండగానే నా యజమానులు నన్ను తీసివేస్తే వీళ్ళు నాకు, నేను వీళ్ళకి సహాయం చేశా గనక వీరు నాకు సహాయం చేస్తారు, వీరు నన్ను చేర్చుకుంటారని ముందుగా ప్రణాళిక వేశాడు. యజమానుడికి ఆ సంగతి కూడా తెలిసింది. భలే యుక్తిగా ప్రవర్తించాడు భవిష్యత్ విషయంలో అన్నాడు. ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే, యజమాని కోప్పడాలి కదా, మెచ్చుకోవడం ఏంటి అని ఆలోచన చేస్తే, యజమానుడు కూడా చూడండి ఏ పరిస్థితిలో ఉన్నాడో, అతడు ఎలా ఎదిగాడో మరి. ఎందుకంటే ఒక దొంగని ఇంకో దొంగ మెచ్చుకోగలుగుతాడు. లోకరీత్యా దొరకనంత వరకు దొరలే, దొరికితేనే దొంగలు. కానీ దేవుని దగ్గర ఎట్లా ఉంటుందో తెలుసా? దేవుని దగ్గరికి రానంత వరకు దొంగలే, పాపులే. దేవుని దగ్గరకు వచ్చాకే, లోకంలోనేమో దొరికిపోతే దొంగ, దొరకనంత కాలం దొరలాగా చల్లమని అవుతారు. దేవుళ్ళలోనేమో దేవుని దగ్గరకు వచ్చే వరకు వేరే పరిస్థితి, కానీ దేవుళ్ళలోకి వచ్చాక దొరల్లాగా, అంటే ఉన్నతమైన వారిగా మారుస్తాడు, వెలుగు సంబంధులుగా మారుస్తాడు. ఈనాటి వెలుగు సంబంధుల కన్నా లోకరీత్యా ఈ తరమును బట్టి చూస్తే లోకస్తులే, లోకంలో ఉండేవారే తెలివిగా కనిపిస్తున్నారని దేవుడు చెప్తున్నారు. కారణం ఏంటంటే, తమకు కలిగిన దాన్ని, తమకు ఏదైతే ఉన్నదో, ఏదైతే వారు పొందుకున్నారో, దేన్నైతే వారు దేవుని చేత కలిగి ఉన్నారో దాని విషయంలో, దాన్ని వృద్ధి చేసుకునే విషయంలో దేవుని రాజ్య పౌరులు, దేవుని ప్రియులు, దేవుణ్ణి ఇష్టపడేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు మంచిగా వాటిని మలుచుకోవడంలో వెనకంజ వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సరిగా చూసుకోలేకపోతున్నారు. కానీ లోకస్తులైతే వారు కొన్న వాటిని యుక్తిగా వాడుకుంటున్నారు. దేవుణ్ణిలో ఉన్నవారు, దేవుణ్ణిలో మనం ఎలా సాగాలి, దేవుణ్ణిలో మనం ఎట్లా ఉండాలి, ఇంకా నువ్వు ఎలా వృద్ధి చేసుకోవాలి మన భక్తి జీవితాన్ని అనే ప్రయత్నం లేదు. కానీ లోకస్తులో ఉన్న వాటిని తెలివిగా వాడుకుంటున్నారని ప్రభు చెప్తున్నారు. ప్రియసాసులారా గమనించండి, నిజమే కదా, లోకస్తులు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో దేవుని ప్రజలు అంత తెలివిగా వ్యవహరించలేకపోతున్నారు. లోకస్తులు లోకంలో లోక విషయాల కోసం ఎంత తెలివిగా ఉంటున్నారో, దేవుని ప్రియులు, వెలుగు సంబంధులు దేవుని విషయంలో, దేవుని దగ్గర ఇంకా ఏవో పొందుకునే విషయంలో, దేవుని దగ్గర ఇంకా దేవునికి లోతుగా వెళ్ళే విషయంలో, దేవుని బాగా తెలుసుకునే విషయంలో తెలివి చూపించట్లేదు. లోకస్తులు వ్యర్థమైన వాటి కోసం ఎంత ప్రయాసపడుతున్నారో మనకు తెలుస్తుంది, కానీ దేవుని ప్రియులు, నేను దేవునికి దగ్గరగా వెళ్ళాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలనే ప్రయాస లేదు. దేవునికి దగ్గరగా చేరే విషయంలో వెనక అడుగు వేస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకాలే ఉంటున్నారు. లోకస్తులు యుక్తిగా నడుస్తున్నారు. ప్రియసాస్లారా, ఇక్కడ చూడండి, కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువ ఇచ్చినా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలోనే అన్యాయంగా ఉన్నవాడికి ఎక్కువ ఇచ్చినా వాడు అన్యాయంగానే ఉంటాడు. ప్రియసాసి, ధనము మంచి చెడు అని మాట్లాడట్లేదు. ధనాన్ని వినియోగించుకునే మనిషే మంచివాడా చెడ్డవాడా అన్న దాన్ని బట్టి వాని దగ్గర ఉన్న ధనానికి విలువ కట్టబడుతుంది. ధనము మనకు సేవ చేయాలి, అంతేగాని మనం ధనానికి దాసోహం అవ్వకూడదు. ధనం మన దగ్గరికి రావాలి, అంతేగాని మనం దాని వెనకాల పరిగెత్తి దేవునికి దూరం కాకూడదు. అన్యాయంగా వ్యవహరించి యజమానునికి నష్టం కలిగిస్తున్నాడు ఈ గృహ నిర్వాహకుడు. సరే, మనం కూడా దేవుని గృహంలో నిర్వాహకులమని కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు, నమ్మకస్తులంగా ఉండాలని. ఇది మనకు దేవుడిచ్చిన గృహం, ఈ జీవితం. అలాగే
ఈ లోకంలో మనం ఉన్న భాగం, మనకు దేవుడు అనుగ్రహించిన ప్రాణం, ఇదంతా దేవుని ఇంట్లో మనం ఉన్నాము. ఇది దేవుడి ఇల్లు అయితే దేవుడి ఇంటిని నీవెంత నమ్మకంగా చూస్తున్నావు? ఇక్కడ సాధారణంగా ఒక ధనవంతుడు సాధారణమైన ఒక గృహ నిర్వాహకుడిని చూపిస్తూ ప్రభు మాట్లాడుతున్నారు. అతడు అన్యాయం చేసినా ఆ యజమాని మెచ్చుకున్నాడు. కానీ మన యజమానుడు అన్యాయంగా ఉంటే మెచ్చడు. న్యాయంగా నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏదో నమ్మకంగా చెయ్యి. అది ఏ బాధ్యత అయినా చాలా 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 నమ్మకంగా నేను ఉండాలి. నమ్మకం లేకపోతే చాలా కష్టం. దేవుణ్ణి నమ్మాలి. నమ్మిన మనం దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుడు కూడా మనల్ని నమ్మేలాగా ఉండాలి. దేవుణ్ణి మనందరూ నమ్ముతున్నాం. దేవుడండి గొప్ప దేవుడు, దేవుడండి ప్రార్థన చేస్తే వింటాడు, దేవుడండి కృప చూపుతాడు, దేవుడండి ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడండి ఈ సమయంలో ఆయన వేడుకుంటే సహాయం చేస్తాడు. ఇలాంటి నమ్మకాలు మనకి ఎన్నో ఉన్నాయి. సరే, దేవుడికి నీ మీద నమ్మకం ఉందా? బైబిల్ గ్రంథంలో చూస్తే యోబుని గురించి ప్రభు సవాల్ విసిరినట్లుగా చూస్తాం మనం. యోబు గురించి ప్రభు మాట్లాడతారు అపవాదితో. చూసావా నీవు నా సేవకుడైన యోబుని, అతడు వంటివాడు లేడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు, అతడు చెడుతనాన్ని విసర్జించిన వాడు, మంచిని ప్రేమించేవాడు, నీతిమంతుడు, ఊజు దేశంలోనే అతడు వంటివాడు లేడు. అపవాది అంటాడు, ఊరకనే గొప్పోడైపోయాడా, ఊరకనే ధనవంతుడైపోయాడా, ఊరకనే నమ్మకస్తుడైపోయాడా, నువ్వు అన్ని అతనికి ఇచ్చావు, అందుకే నిన్ను పొగుడుతున్నాడు. అపవాది ఏమంటున్నాడు గమనించండి. నువ్వు డబ్బులు ఇచ్చావు పొగుడుతున్నాడయ్యా, ఇచ్చి పొగిడించుకుంటున్నావు అన్నట్లు మాట్లాడుతున్నాడు. అదే డబ్బులు ఇవ్వటం మానే నిన్ను పొగటం మానేస్తాడు, నిన్ను ప్రేమించడం మానేస్తాడు, నిన్ను సేవించడం మానేస్తాడు. చూడు, కావాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వు, అతని దగ్గర ధనం అన్ని లాగేస్తాను అంటే దేవుడు సరే అవకాశం ఇస్తున్నా, నాకు యోబు మీద నమ్మకం ఉంది, నువ్వేం చేసినా యోబు మాట్లాడు, చెడుగా వ్యవహరించడు, నమ్మకాన్ని కోల్పోడు, నాకు అతని మీద నమ్మకం ఉంది, అందుకోసం నేను నీకు అవకాశం ఇస్తున్నా, ప్రాణం మాత్రం తీకో అని స్పష్టంగా చెప్తే అపవాది చేయగలిగినంత నష్టాన్ని చేశాడు. కానీ యోబు మీద దేవునికున్న నమ్మకం మాత్రం చెరిగిపోలా. ఎందుకంటే యోబు నమ్మకాన్ని కాపాడుకున్నాడు. చివరకు దేవుడే గెలిచాడు యోబు విషయంలో. మరి నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో మన దేవుడు గెలుస్తున్నాడా, ఓడిపోతున్నాడా? పలానా బిడ్డ మంచివాడు అనుకున్నప్పుడే నువ్వు చెడ్డగా కనిపిస్తున్నావా? పలానా వ్యక్తి చాలా మంచిది అనగానే నీవు చెడ్డ వ్యక్తిగా కనిపిస్తున్నావా? ఎలా ఉన్నావు? దేవుని ఇంట్లో ఒక నమ్మకమైన పాత్రగా ఉన్నావా విశ్వాసి? లేదా ఇదిగో అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడిలాగా ఉన్నావా? అన్యాయంగా ఉన్నావేమో జాగ్రత్త. అతడి భవిష్యత్తు కోసం కావాల్సిందేదో తెలివిగా యోచించి ఏర్పాటు చేసుకున్నాడు. మరి మీరు తెలివిగా యోచించి దేవుని విషయంలో ఏది మంచిదో, దేవునితో ఉండటం మంచిదని తెలుసుకొని యుక్తిగా ప్రవర్తిస్తూ ఏదైతే నిత్య జీవానికి దారితీస్తుందో దాని విషయంలో ప్రయాసపడే మంచివారిగా ఉండాలని ఉపమానం యొక్క భావం. మనం మంచి వాటి కోసం వెతకాలి. దేవుడు అప్పగించిన ప్రతి దానిలోనూ నమ్మకం ఉండాలి. అబ్రహాముని గురించి కూడా ప్రభు మాట్లాడతారు. నా సేవకులైన అబ్రహాము నన్ను గూర్చి తన పిల్ల తరాలకు బోధిస్తాడని నాకు నమ్మకం అని దేవుడే అంటారు. నీ మీద, నా మీద ప్రభువుకు నమ్మకం ఉందా? మరొకసారి చెప్తున్నాను, మనం ప్రభువుని నమ్మాము, అది సరిపోదు. ప్రభు ఇంట్లో మనం నమ్మకస్తులుగా ప్రభుకు కనిపించాలి. ఇది ప్రభు ఇల్లు, ఎందుకంటే సర్వ సృష్టి ఆయనదే. ఆ సృష్టిలో నీవు నేను ఒక పాత్ర, అంతే. ఆ పాత్రను పోషించడానికి ప్రభు మనకి తల్లిదండ్రుల్ని ఏర్పాటు చేసి, ఆ తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకు మనల్ని తీసుకుని వచ్చి మనకంటూ ఒక శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరానికి ఒక రూపం ఏర్పాటు చేసి, చక్కటి అవయవాలు ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఒక పేరు పెట్టి నిలబెట్టాడు. నిలబెట్టిన దేవుడికి కృతజ్ఞులుగా, నమ్మకస్తులుగా మన వంతు యాత్ర, మన యాత్రలో మనం ఆయనకి నమ్మకత్వాన్ని కనపరుచుకుంటూ ముందుకు సాగి ఉండాలి. ఒకనాడు మన యాత్ర ముగుస్తుంది. ముగిసే సమయానికి దేవుడు ఏ బాధ్యత కోసం పంపించాడు, ఆ బాధ్యత నమ్మకంగా నెరవేర్చి బలా నమ్మకస్తులారా అనే సాక్ష్యం పొందాలి. అన్యాయస్తులుగా వ్యవహరించకండి, ఇహలోక వాటిని ప్రేమించకండి.
ఇహలోకమైనవి అవసరము, ఏదైతే ఇప్పుడు ధనం అవసరం, లేదంటే కొన్ని పరిస్థితులు కొన్ని అవసరం అవుతాయి మనకు లోకంలో, అలాంటివి మనకు సమకూర్చబడాలి. కానీ అలాంటివి మనల్ని ప్రేమించిన దేవుడు మనకు ప్రసాదించాలి. కానీ వాటికి మనం దాహోసోహమై వాటికి మనం బానిసలంగా మారిపోకూడదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రభు చెప్తున్న మాట ఇది, ఎవరు ఇద్దరు యజమానులకి సేవ చేయలేరు. చేస్తే ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని అనుసరిస్తారు, ఒకరిని తృణీకరిస్తారు. ఇంతకు ఇద్దరు యజమానులు ఎవరంటారా? ఒకటి ధనం, రెండు దేవుడు. ధనానిక, దేవునిక? ఎవరికి దాసుడు నీవు? తప్పిపోయిన కుమారుని ఉపమానం విన్నాం కదా. ఆ ఉపమానంలో కుమారులను చూస్తాం కదా. పెద్దవాడు ఇంట్లో ఉన్నాడు కానీ తప్పిపోయాడు. తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు. తండ్రి తలుపు తీసి నైనా రా అని పిలుస్తున్న కోపంతో చిన్నబుచ్చుకున్నాడు. తండ్రివన్నీ తనవే అయినప్పటికీ తను ఏది సొంతగా తీసుకోవాలా. దేవుడు అంటారు, అదే తండ్రి అంటారు, అన్ని నీవే కదా నైనా, నువ్వు తీసుకుంటే నేను కాదనేవాడినా. అతడు తీసుకోవాలా, అతడికి తీసుకోవడం తెలియలా, తీసుకోలా. కానీ నెపం తండ్రి మీద వేస్తున్నాడు. తలుపు తెరచి ఆహ్వానించిన కోపిష్టివాడిగా మిగిలాడు. చిన్న కుమారుడు చూడండి, కలిగిందంతా తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. కానీ మరలా తండ్రి విలువ తెలుసుకుని తిరిగి వచ్చాడు. తండ్రి ఇద్దరిని సమానంగా చూశాడు. దూరం వెళ్ళిపోయి అన్ని పాడు చేసుకొచ్చిన ఈ కుమారుడికి తలుపు తెరిచాడు. దగ్గరగా ఉండి మనసు సరిలేకుండా ఉన్న ఈ కుమారుడికి తలుపు తెరిచాడు. దేవుడి తండ్రి ఇద్దరిని ఒకలాగానే చూస్తూ ఉన్నాడు. కానీ ఆ ఇద్దరిలో ఎవరు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు అనేదే మనం చూడాలి. అలాగే ఇద్దరు కుమారులు, ఒకరు బయటికి వెళ్ళి తప్పిపోయినా చివరకు తిరిగి వచ్చి బాగుపడ్డాడు. ఇంకొకటి లోపలే ఉండి తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం అనేది పరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందా? లోపల ఉన్నవాడేమో అన్నింటికి యోగ్యత ఉన్నా సరే తీసుకోవడం విషయంలో చేతగాక తండ్రిని నిందిస్తూ ఉన్నాడు. బయట ఉన్నాడు అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చాడు. బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చినా మరలా ఆహ్వానించాడు. ఇతన్ని కూడా ఆహ్వానించిన ఆయన సంతోషించు, తండ్రితో సంతోషించలేకపోతున్నాడు, తండ్రితో సహవాసం చేయలేకపోతున్నాడు. అటు దేని స్థితిలో ఇతగాడున్నాడు. ఈ ఉపమానం కూడా చూడండి. గృహ నిర్వాహకుడు అన్యాయస్తుడు. యజమాని అతన్ని ఉద్యోగంలో నుండి తీసివేస్తాడని తెలిసి యజమానికి ఇంకా నష్టం కలిగించి ఆ నష్టం ద్వారా యజమానుని డబ్బు ద్వారా తనకు లబ్ధి చేకూర్చుకోవాలని ప్రయాసపడ్డాడు. అయితే మీరెలా ఉన్నారు? ఎవరిని సేవ చేస్తున్నారు? ఎవరిని సేవిస్తున్నారు? ఎందుకు మాటలు చెప్పానో తెలుసా? లోపల ఉన్న కుమారుడు తండ్రిని సేవించలేకపోయాడు. బయటికి వెళ్ళిపోయిన కుమారుడు తండ్రిని వద్దనుకుని వెళ్ళిపోయాడు. ఇలా వద్దనుకునే స్థితిలో ఉన్నామా? లేదా దేవుణ్ణి కావాలనుకుంటున్నామా? ఇంతకు నువ్వు ఏ యజమానుల కింద ఉండగోరుతావు? దేవునికా లేదంటే ధనానికా? ధనమైతే జాగ్రత్త, అది గతించిపోతుంది. దేవుడైతే సంతోషం. దేవునికి దాసుడిగా మారు, నమ్మకమైన దాసుడిగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు కృప చూపిస్తాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతంగా చొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు అంటూ మరికొన్ని హెచ్చరికలు వారికి చెప్తున్నారు ప్రభు. ఏమంటున్నారు? పరిసయ్యులట ధనాపేక్ష గలవారట. అందుకే వారంట ఆయన మాటలు విని అపహాస్యం చేస్తున్నారంట. ఏంటి ఎట్లా మాట్లాడతాడు అంటున్నారు. అంటుంటే దేవుడు అంటున్నాడు, మీరు మనుషుల దృష్టికి గొప్పవాళ్ళని అనిపించుకోవాలని చూస్తున్నారు కానీ మీ హృదయాలు ఏంటో దేవుడికి తెలుసు. మీ హృదయం దేనికి దగ్గరగా ఉందో దేవుడికి తెలుసు. మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడకండి.
బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచిది కాదని పరిసయ్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. ధనవంతుడు పేద లాజరు ఉపమానం విందాము. 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములను ధరించుకొనుచు ప్రతి దినము బహుగా ఆశకుపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలతో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెను అని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పును అనెను. ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. ధనవంతుడున్నాడు, ఊదా రంగు వస్త్రాలు ధరించుకునేవాడు, చక్కగా సుఖ విలాసాలతో ఉన్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. పేద వాడున్నాడు, అతని పేరు లాజరు. ఇది సాధారణమైన సన్నివేశమే, అయితే స్పష్టంగా జరిగిందే, ఎందుకంటే దేవుడు పేరు పెట్టి కూడా చెప్తున్నాడు. అంతేకాదు, ప్రభు ఉపమానం చెప్పడం గొప్ప విశేషం, ఎందుకంటే మనిషికి మరణం వరకే తెలుసు. ఒక మనిషి జన్మిస్తాడు, జన్మించిన నాటి నుండి ఆలనా పాలన మనిషి జీవితంలో జరిగే అన్ని కార్యక్రమాలు మనిషికి తెలుసు. అలాగే అలా పెరిగి పెద్దయి ఆ మనిషి తగు సమయం ముందు మరణించినప్పుడు ఆ మనిషికి మరికొన్ని కార్యక్రమం జరిగించి తీసుకుని వెళ్ళి సమాధి నందు భద్రం చేస్తారు. ఎంతవరకే మనుషులకు తెలుసు. మరణం తర్వాత ఏముందో ఒక తెర ఉంది, ఆ తెర వెనక ఏముందో ఎవరికీ తెలియదు. తెలిసినవాడు దేవుడు ఒక్కడే. ఆయన మరణాన్ని చూస్తున్నాడు, సజీవుల్ని చూస్తున్నాడు, అందరినీ స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. స్పష్టంగా చూస్తూ ఉన్న పరమ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నంటే, ధనవంతుడు ఉన్నాడు, ఊదా రంగు వస్త్రాలు ధరించి సంతోషంగా సుఖపడుతూ ఉన్నాడు ప్రతిదినం. పేదవాడు ఉన్నాడు, అతని పేరు లాజరు. అతని వంట కురుపులున్నాయి, అతనికి ఒంట్లో నెమ్మది లేదు. అట్లాగని ఏ విధమైన ఆధారాలు సంతోషకరమైనవి కూడా ఏమీ లేవు. ఎలవేళలా బాధపడుచు ఉన్నాడు. ధనవంతుడు తినుచు త్రాగుచూ సుఖిస్తూ ఉన్నాడు. పేదవాడైన లాజరు ధనవంతుని బల్ల మీద నుండి పడు ధనవంతుడు తిని పారవేసే ఆ మొక్కల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అలా ఇద్దరి జీవితాలు సాగాయి. ఇతనిది బహు సంతోషంగా, ఇతనిదేమో బహుదయనీయంగా సాగాయి. ఇరువురు జీవితాలు అలా సాగుతూ ఉంటే పేద లాజరు మరణించాడు. అతన్ని ఎవరు పట్టించుకోలేదు, దయనీయంగా పారవేయబడ్డాడు. ఒక అనాథ శవంలాగా ఎక్కడో ఎవరి చేత పారవేయబడ్డాడు.
ధనవంతుడు, బహు సమృద్ధిగా ఉన్నాడు, చాలా సుఖాన్ని అనుభవించి అతడు కూడా చనిపోయాడు. చనిపోయి గొప్ప అంతిమయాత్ర, అంత్యక్రియలన్నీ ఘనంగా గౌరవంగా జరిగాయి. బహుశా బోధకుడు నిలబడి ఇట్లా చెప్పుండొచ్చు, ఈ ధనవంతుడు నేటి దినం వరకు తన యాత్రను కొనసాగించాడు, నేడు దేవుని దగ్గరికి చేరుకున్నాడని చెప్పుండవచ్చు. కానీ విచిత్రమైన సంగతి, అతడు వేతన పడే స్థలానికి వెళ్ళిపోతున్నాడు, యాతన పడుతున్నాడు. కానీ లాజరు మరణించడంతోనే దేవదూతలు సిద్ధంగా ఉన్నారు, లాజరును కొనిపోయారు. అబ్రహాము వక్షస్థలాన ఆనుకున్నాడు, అట్లా అబ్రహాం మీద పడి సేద తీరుతూ నెమ్మదిగా ఉన్నాడు లాజరు. కానీ ధనవంతుడు యాతనా స్థలంలోనికి పోయి బాధపడుతూ వేతన పడుతూ కన్నులెత్తి చూస్తే అదుగో దూరాన అబ్రహాము, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ కనిపించారు. కేక వేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలల మధ్య యాతన పడుచున్నాను, లాజర్కి చెప్పండి, అతని చెయ్యి నీటిలో ముంచి, అతని వ్రేలి కొన నీటిలో ముంచి కనీసం ఒక చుక్క అయినా నా నాలుక తడపడానికి అతనికి సెలవు ఇవ్వండి అయ్యా అని అబ్రహాం అడుగుతుంటే, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు నచ్చినట్లుగా సుఖాన్ని అనుభవిస్తూ బ్రతికావు, అలాగే ఈ పేదవాడు కష్టాన్ని అనుభవిస్తూ బ్రతికాడని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు నచ్చినట్లు బ్రతికావు కదా, అందుకు నీవు ఇప్పుడు యాతన పడుతున్నావు. ఇతడు జీవితకాలం అంతా కష్టాన్ని అనుభవించాడు కదా, అందుకే నెమ్మది పొందుతున్నాడు అంటున్నాడు. అంటే వెంటనే ధనవంతుడు అంటాడు, అయ్యా అట్లా అనొద్దయ్యా, అలాగైతే ఓ పని చేయండి, నాకు సహాయం చెయ్యండి అట్లంతా. అంటే అబ్రహాం ఇంకా అంటారు, అయ్యా నీళ్లు లేవు, ఏమీ లేవు, మీరు అక్కడికి మేమిక్కడికి దాటిపోకుండాన్నట్లు మన ఇరువురికి మధ్య మహాగాధం ఉంది అంటే, అయ్యా అలాగ అనొద్దయ్యా, అలాగైతే వాడిని పంపండి అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఈ విషయాలు చెప్పున్నట్లుగా పంపండి అంటుంటే, వాళ్ళకి చెప్పడానికి మోషే ప్రవక్తలు ఉన్నారు అంటుంటే, అయ్యా అలా కాదయ్యా, ఒకళ్ళు మృతుల్లో నుండి లేచి చచ్చిపోయిన వాళ్ళు ఒకళ్ళు బ్రతికెళ్ళి చెప్తే వాళ్ళు మారతారు కదా అంటే, మోషే ప్రవక్తల మాటలే చెప్పిన మాటలు వినని వారు మృతులలో నుండి ఒకళ్ళు లేచి వెళ్తే వింటారా? నిజమే కదా. ఎవరి మాటలు ఎవరు వింటున్నారు? దేవుని మాటలు చెవిని పెట్టేవారు నేటి దినాల్లో ఎంతమంది ఉంటున్నారు? సేవకులు ప్రయాసపడి దేవుని మాటలని స్పష్టంగా బోధిస్తూ ఉంటే వింటున్న వారు ఎవరండి? పాత నిబంధన కాలంలో ఇర్మియా నిలబడి బబులోను మహాసైన్యం వస్తుంది, ప్రజలారా దేవుని వైపు తిరగండి, మీరు ఎంతకాలం ఇట్లా ఉంటారు, దేవుని వైపు తిరిగితే ఆయన మీకు సహాయం చేస్తాడు కదా, ఉపవాసం ఉండండి, గోనె పట్ట కట్టుకోండి, ఆయన వేడుకోండి. ఎన్ని రకాల బోధలో, ఎన్ని రకాలుగా కుమ్మరవాడి ఇంటికి వెళ్ళి అక్కడ కూజాన్ని అందరిని పోగు చేసి ఒక కూజాన్ని పగలగొట్టి, దీన్ని మీరు అతికించగలరా, దేవుడు కూడా మిమ్మల్ని ఇట్లా పగలగొడితే మీరు అతుక్కుంటారా? ఎన్ని రకాల ఉపమానాలతో, ఎన్ని రకాల దృశ్యమానకమైన పాఠాలతో ఎన్ని బోధలు చేశారు. మారారా? మారలా. రావాల్సిన కష్టం రానే వచ్చింది కదా వారి మీదకు. బబులోను రాజు నెబుకద్నెజర్ రానే వచ్చాడు, చెర తీసుకుని పోయాడు, అందరినీ చెరగా పట్టుకుని పోయాడు కదా. అలాగే ఎందరో సేవకులు బోధిస్తూ ఉంటే వాక్యాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టిన వారు అనేకులు ఉన్నారు. మోషే ప్రవక్తల్ని వారి కోసం దేవుడు నియమించాడయ్యా, వాళ్ళ మాటలు విన్నారా? సరి, లేదంటే నీలాగే అతను పట్టాకొస్తారు, కంగారు పడకు. కానీ ఇటు వారు అటు, అటు వారు ఇటు దాటిపోవడానికి, అటు ఇటు తిరగటానికి వీలు లేదు. ఏమి ధనవంతుడు తనకున్న దాంతో బ్రతకడం తప్ప, ధనం ఉండటం తప్ప ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా? అయితే చూడండి, ధనవంతుడు దేవుడు లేనివాడుగా, దేవుడు లేనట్లుగా బ్రతికాడు. తన జీవిత దినాల్లో ఏనాడైనా పేద లాజరుని లక్ష్యముంచి అంత సహాయం చేశాడంటారా? ఏమి చేయలే. బల్ల మీద పడుతున్న వాటిని, అంటే వాళ్ళకి తిని విసిరేసినవో, వాళ్ళకు తినక ఎక్కువైపోయినాయి వాటినో ఏవో తింటూ అట్లా బ్రతికాడు. కురుపులు కుక్కలు వచ్చి నాకాయంట. ఎంత దయనీయ స్థితి.
అంత దయనీయ స్థితిలో ఉన్న లాజరును ఏనాడు కనికరించిన వాడు కాడు. మీరు గమనించండి, ధనాన్ని బట్టి అగ్నిగుండమా లేదంటే మోక్షరాజ్యమా అని కాదు, హృదయపు స్థితిని బట్టి, ఇతడి హృదయ కాఠిన్యాన్ని బట్టి అతనికి ఆ యాతన, అతనికి ఆ వేదన, అతనికి ఆ అగ్ని మంట, ఇతని దయనీయమైన దేన స్థితిని బట్టి ఇతనికి నెమ్మది. నీ హృదయం ఏ స్థితిలో ఉంది? కఠినంగా, దేవుణ్ణి ఎరగనట్లుగా, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్నట్లుగా ఉందా? దేవుని మీద ఆధారపడుతూ ఉందా నీ హృదయం? ప్రభు ఈ మాటలు పరిసయ్యుల ఎదుట చెప్తూ ఉన్నారు. ప్రియవిశ్వాసులారా, గమనించండి. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడిని చూడండి. మీరు ఎలాగున్నారు? న్యాయంగా నడుస్తున్నారా? న్యాయంగా నడవండి, దేవుని దీవెనలు పొందుతారు. దేవుడిచ్చిన ఈ జీవితంలో నమ్మకంగా మనం కొనసాగాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నామా, ఎక్కువ వాటిలోనికి మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. కొంచెంలోనే అన్యాయంగా ఉన్నామా, ఎక్కువ వాటిలో కూడా అన్యాయంగా ఉన్నామని ఎంచబడతాం. కాబట్టి మరిన్ని వేటి మీద ఆధిపత్యాన్ని మనం పొందుకోలేము. దేవుడిచ్చిన జీవితంలో ఏ బాధ్యత మీకు అప్పచెప్పాడో, ఏ స్థానంలో మిమ్మల్ని ఉంచాడో, ఆ బాధ్యతలను ఆ స్థానమందు నమ్మకంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే ధనవంతుడు లాజరు చూడండి, ఇటు స్థితిలో స్వభావరీత్యా లేదా సహజ సిద్ధంగా ధనముండి కొందరు ఉన్నారు, ధనం లేక పేద స్థితిలో కొందరు ఉన్నారు. ధనమా లేమా ఈ పరిస్థితి కాదు. నీ హృదయం ఎలాగుంది దేవుని ఎదుట, దాన్ని బట్టే నీకు తీర్పు అని గుర్తుంచుకోవాలి. ధనాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు, నీ హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. మరి నీ క్రియలు ఎలాగున్నాయి? కొందరు ధనవంతులైనా సరే బహు వినయం గలవారు ఉన్నారు కదా. కొందరు ధనం లేకపోయినా సరే గర్వించి దేవుని దృష్టికి నీచులైపోయిన వారు కూడా ఉన్నారు కదా. ధనం ఉన్నదా లేదా అన్నది కాదండి, నీ హృదయం ఎలా ఉన్నది అనేది నీవు నేను పరీక్షించుకోవాలన్నదే ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రెండు ఉపమానాలు విన్నారు కదా. న్యాయంగా నమ్మకంగా ఉండాలని, అలాగే కనికర హృదయాన్ని, దేవుని మీద మంచి ప్రేమ దీనత్వాన్ని మనం ఎల్లవెళ్ళ కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.